రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడండి. విని గ్రహించి అనుసరించి జీవించులాగున ఈ వాక్యం మాకు ఉపదేశింపజేయమని యేసు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము చదివిన వాక్య భాగము పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఇక్కడ గమనిస్తే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. బలపరిచే యేసయ్య. ఈరోజు మనము ధ్యానించే అంశము బలపరిచే యేసయ్య. పౌలు గారి యొక్క పరిస్థితులన్నిటిలో కూడా మరి ఆ యేసయ్య ఆయనను బలపరిచాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను బలపరిచే దేవుని యందు నేను సమస్తము చేయగలను. ఇది చేయగలను, అది చేయగలను అని కాదు, ఏదైనా చేయగలను. ఏ పల్లెటూరికైనా పోయి సువార్త చెప్పగలను. జైల్లో పెడితే జైల్లో పాటలు పాడైనా నేను వాక్యము ప్రకటించగలను. వీధుల్లో నన్ను హేళన చేసిన, రాళ్లతో కొట్టిన సంత వీధులలో నేను కేకలు వేసి సువార్త చెప్పగలను. అలాగే దేవుని యొక్క మందిరములో నేను నిలబడి వాక్యము ప్రకటించగలను. అంటే ఆయన గౌరవించి మర్యాదగా స్పీకర్గా రెండన్నా నేను పోయి వాక్యం చెప్తా. అట్లా ఎవరని చెప్తారు? మర్యాదగా మీరు స్పీకర్ అండి, పాంప్లెట్లు వేసి పోస్టర్లు అతికిచ్చి మా ఊర్లో వాక్యం చెప్పాలంటే గర్వంగా పోతారు. అవసరమైతే మరి దానికోసం సూటు గీటేసుకొని మంచి ఫోటో ఒకటిచ్చి పోస్టర్లో పాంప్లెట్లో కొట్టించుకొని, ఎందుకంటే ఇది గౌరవపూర్వకమైన పిలుపు, మర్యాదతో కూడిన పిలుపు. అలాంటి పిలుపుకు ఎవరైనా నో అనరు, ఎవరైనా పరిగెత్తుకొని పోతారు. ఎక్కడ నో అంటారు? సంత వీధులలో కేకలు వేద్దామంటే చాలామందికి నామోషి. సంత వీధుల్లో ఎట్టేస్తాం, మనకు తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, మన కాలేజీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, మన ఆఫీస్ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో. వీళ్ళు ఎదురా రోడ్ల మీద పడి యేసు నమ్మండి, రక్షణ పొందండి, ఏందా కేకలు, మత ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళ విధానాలు ఏంది? ఇప్పుడు ఏమవుతుంది? పాంప్లెట్లో పోస్టర్లలో పడ్డ ఫోటో తీరా రోడ్ల మీద కేకలేద్దామనే ఏమవుతుంది? ఈ పని అందరు చేయలేదు. ఈ పని ఏమో చిన్న చిన్న వాళ్ళు చూసుకుంటారులే, చిన్న పాస్టర్లు చూసుకుంటారులే, ఏదో ఊరోళ్ళు చేస్తారులే, పక్కన పడేసేస్తారు. అందరి ముందు క్రీస్తును ప్రకటించడానికి కొద్దిమందికి సిగ్గు. క్రీస్తు నిమిత్తం జైల్లోకి పోతే ఆడ ఎంతసేపు ఎవడు నన్ను విడిపిస్తాడా, ఎమ్మెల్యేని కలిసిండ్రా, ఎంపీని కలిసిండ్రా, వార్డు మెంబర్ని కలిసిండ్రా, పైరవీలు వీటి కోసం ప్రయత్నం చేస్తాడే కానీ మరి దేవుడు ఆయన ఏ గొప్ప ఉద్దేశంతో జైలుకు పంపాడో నన్ను, ఆడ సువార్త ప్రకటిద్దాం, ఆడ పాటలు పాడదాం. పౌలు శీలని బంధించి చెరసాల్లో పడేస్తే పాటలు పాడారు. రాత్రంతా పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయ. ఒక భూకంపం వచ్చింది, చెరసాల గోడలు కుప్ప కూలిపోయినాయి. హల్లెలూయా. వాళ్ళు జైలుకి ఎందుకు పోయారు? దొంగతనం చేసిపోలే, హత్య చేసిపోలే, నేరము చేసిపోలే, క్రీస్తును ప్రకటించినందున జైల్లో పెట్టారు. క్రీస్తును ప్రకటించడానికి నేను సిగ్గుపడు వాడను కాదు. 12వ వచనంలో అందుకే దాన్ని చాలా క్లుప్తంగా చెప్తా ఉంటాడు చూడండి. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. గొప్పోడు పిలిచాడు అనుకో, గొప్పగా వెల్కమ్ చేస్తాడు, మంచి మర్యాద చేస్తాడు, ఉన్నతమైన స్టేజ్ మీద కూర్చోబెట్టి మంచిగా ఏసీ పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, రుచికరమైన భోజనాలు పెట్టి, జత బట్టలు పెట్టి కదా, రాను మూడు చార్జీలు ఇచ్చి, ఇంత కానుకిచ్చి సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. దేవుని సేవ చేసినాడు. దీన స్థితిలో ఉండ నెరుగుదును. పాపం రోజువారీ కూలి పని చేసుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థితే దీన స్థితి. ఉండడానికి ఒక ఇల్లు లేదు, కనీసం కూర్చోడానికి ఒక మంచి కుర్చీ లేదు, కనీసం వాళ్ళ ఇంట్లో ఒక 10 మందికి పట్టుమని 10 మంది కూర్చోడానికి స్థలము లేదు. అట్లాంటి వాళ్ళ మధ్యలోకి కూడా పోయి నేను సేవ చేశాను అంటాడు పౌలు గారు.
గొప్పోలు పిలిచి, ధనవంతులు, అధికారులు పిలిస్తే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను క్రీస్తు నిమిత్తం సేవ చేశాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. మళ్ళీ ఏమంటాడు? ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. దొరికితే తిన్నాను, దొరకకపోతే తినలేదు. కొన్ని ఇళ్ళల్లో ఒకరోజు ఎమ్మ తిండి దొరుకుతుంది, వద్దన్నా పెడతారు. ఒక 4 ఇళ్ళు తిరగాలి అని అంటే 4 భోజనాలు చేస్తారు. అమ్మా మేము తినలేము, మా వల్ల కాదు అన్నా కూడా తిండి మీద తిండి దొరుకుద్ది. ఒక్కో రోజు సువార్తలకు పోతే ఎవరింట్లో కూడా తిండి దొరకదు. తినని దినాలు ఉంటాయి, తినే దినాలు ఉంటాయి. పౌలు గారు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఆకలితో మాడిన దినాలు ఉన్నాయి, సమృద్ధిగా కడుపు నిండా తిన్న దినాలు ఉన్నాయి, జేబు నిండా డబ్బున్న దినాలు ఉన్నాయి, జేబులు ఖాళీ అయిన దినాలు ఉన్నాయి. కానీ ప్రతి విషయంలో నేను మాత్రం ఒకే రీతిగా ఉన్నానంటాడు. ఆమేన్. అందుకే 13వ వచనంలో ఆ మాట అంటాడు, నన్ను బలపరచుము అని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఉన్నా లేకున్నా ఆ యేసయ్యతోటే ఉండాలి. ఆమేన్. కడుపు నిండినా ఆకలితో ఉన్నా ఆ యేసయ్యతోటే ఉండాలి. హల్లెలూయా. గొప్ప పిలుపుని గొప్ప స్థానాల్లో కూర్చోబెట్టినా, అసలు లేమి కలిగి ఉండి పేదవారి మధ్యలో ఉన్న అదే రీతిగా ఉండాలి. అందుకే శిలువ సహవాసంలో మేము ఖచ్చితంగా నేర్పించే నియమం ఏంటంటే, మీరు సువార్తలకు రావాలి, ప్రతి ఒక్కరు సువార్తలు ప్రకటించాలి. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు, మీకంటే బలహీనంగా ఉన్నవాడు ఇళ్ళల్లో కూడా మీరు పోవాలి. మనకిక కులాలు లేవు, మనకిక మతాలు లేవు, మనకిక అంటరాని వాడనే భేదము లేదు, అల్పుడనే భేదము లేదు, అయోగ్యుడనే భేదము లేదు. యేసు రక్తం మనందరినీ ఒక కుటుంబముగా మార్చింది. యేసు రక్తం అనే కుటుంబములో మనందరం కూడా అన్నదమ్ములం, అక్క చెల్లెలం, ఒకే తండ్రి పిల్లలం కదండి. మనందరం కూడా ఇక మన మధ్యలో మళ్ళీ ఈ తారతమ్య భేదాలు రాకూడదు. డబ్బు ఉన్నోడని, డబ్బు లేనోడని, చదువుకున్నోడని, చదువు లేనోడని, అవునా? ఈ భేదాలనే ఎప్పుడు ఉండకూడదు. నీ కులం ఇదని, నా కులం ఇదని. ఇక క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కులమే లేదు, మతమే లేదు, జాతి లేదు, భాష లేదు, ఏ భేదమునూ లేదు. మరి యేసుని ఎరిగి ఆయన అడుగు జాడల్లో నడిచే మనకేలా భేదాలు? అందుకే నన్ను బలపరచుము అని యందు నేను సమస్తము చేయగలను అంటాడు. దేవుడు మనల్ని బలపరచడానికే శ్రమలు ఇస్తాడు. ఒక వ్యక్తిని బలంగా మార్చాలంటే ఏం చేయాలండి? కఠినమైన శ్రమల గుండా వాడు పోవాలి. శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మారేదా. శోధిస్తేనే కదా సువర్ణం అయ్యేది. పరీక్షలు దాటితేనే సువర్ణం అవుతుంది. ఇప్పటికి అనేక సార్లు చెప్తాం మీకు. ఒక బంగారము మట్టిలో నుంచి మాణిక్యం ఏ రీతిగా బయటకు వస్తుంది? మట్టిలో నుంచి మాణిక్యం అంటే బంగారం. మట్టి నుంచి ఎలా వెలికి తీయబడుతుంది? ఎన్ని పరీక్షలు, ఎన్ని శోధనలు అది దాటుతూ వస్తే ఈరోజు ఒక ఉన్నతమైన బంగారు ఆభరణం. ఏ విషయాల్లో బలం కావాలి మనకు? 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. శరీర బలం తింటే వస్తుంది, అవునా? ఏది సాధన చేస్తే అది వస్తుంది. మంచి కరాటే గిరాటీ సాధన చేయి, తిన్నోడి కంటే ఇంకెక్కువ బలం వస్తుంది. మంచి బాక్సింగ్ సాధన చేయి, ఇంకా కాళ్ళల్లో చేతుల్లో మంచి బలం వస్తుంది. గుద్దితే 10 మంది ఎగిరిపడేటంత బలం ఉంటుంది, అవునా? ఇదంతా శరీర సంబంధమైన బలం. రెండవది బుద్ధి బలం. బుద్ధి బలం అంటే బక్క గింతంతే ఉంటాడు ఆడు చూడ్డానికి. తెలివి ఐఏఎస్ కొట్టగలరు, ప్రిలిమ్స్ కొట్టగలరు, టాప్ గ్రూప్ 1 కొట్టగలరు. చూడ్డానికి గింతంత బచ్చగాళ్ళగా కనపడతాడు, వాడు ఒక జిల్లాకు కలెక్టర్ అయిపోతాడు. ఇది బుద్ధి బలం. పుస్తకాలతో వస్తుంది. చదివి 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 పరిజ్ఞానం పెంచుకొని. చదువు అంటే వాడు భయపడ్డు, చదువు అంటే వాడు బాధపడ్డు. ఎంత చదివితే అంత జ్ఞానం. 10వ తరగతి దాకా అందరం ఒకటే చదివాంగా. కానీ తర్వాత ఒకడు కలెక్టర్ అయ్యాడు, ఒకడు ఇంజనీర్ అయ్యాడు, ఒకడు లాయర్ అయ్యాడు, ఒక టీచర్ అయ్యాడు, ఒక డాక్టర్ అయ్యాడు.
అంత బుద్ధి బలం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు చదివిన పుస్తకం. అంటే నువ్వు ఏం చదువుతావో దానిలో నీవు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. అది బుద్ధి బలం కదా. మూడవది దేవుని బిడ్డలు మాత్రమే పొందగలిగింది, అదే ఆత్మబలం. హల్లెలూయా. ద స్పిరిచువల్, మనకు కావాల్సింది ఆత్మబలం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ప్రతి క్రైస్తవుడికి ఆత్మబలం ఉండాలి. మనం పోరాడున్నది శరీరులతో కాదు, చీకటి మండలమందున్న, ఆకాశ మండలమందున్న అంధకార సంబంధమగు దురాత్మల సమూహంతో. వాటితో పోరాడాలంటే ఏం కావాలా? స్పిరిచువల్లీ స్ట్రెంగ్త్. అది ఎలా సాధ్యం? ఆత్మీయంగా ఎలా బలంగా ఉండగలవు? అనుదిన ప్రార్థన, దేవునితో సహవాసం, ఉపవాస జీవితం, యథార్థమైన బతుకు. అవునా? ఎప్పటికప్పుడు క్రమంగా సహవాసంలో గలవడం, దేవుని సన్నిధిలోకి రావడం, దైవ కార్యాలు, సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఒక విశ్వాసిని ఆత్మీయంగా బలపరుస్తుంది. వాడు ఎట్టి శోధనైనా జయించగలడు. హల్లెలూయా. వాడు కరువులోనూ, ఇప్పుడు పౌలు ఉన్నట్టు, పౌలు ఏమంటాడు? కడుపు నిండా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాను, కడుపు నిండినప్పుడు కూడా సంతోషంగా ఉన్నాను, లేమిలోనూ అలానే ఉన్నాను, సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా నేను అలానే ఉన్నాను, ప్రజలు గౌరవించి పిలిచినప్పుడు అలానే ఉన్నాను, జైల్లో పడేసి ఈడ్చుకొని పోయినప్పుడు కూడా నేను అలానే ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. కాబట్టి ఆత్మబలం అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే మన పోరాటం ఎవరితో అండి? లోక సంబంధులతో కాదు, దురాత్మల క్రైస్తవులకు మాత్రమే ఉంటుందండి. ఇది విశ్వాసులకు మాత్రమే ఉంటుంది, క్రైస్తవులందరికీ కూడా ఉండదు. కానీ విశ్వాసులకు మాత్రమే ఈ ఆత్మీయ పోరాటం ఉంటుంది. ఈ ఆత్మీయ పోరాటము దైవ సంబంధం. దేవుని బిడ్డలు ఈ లోకములో దేవుని కోసం సాక్షిగా జీవించుచున్నవారు. ఇది మన లోకం కాదు. ఈ లోకాధికారి సాతాను, 100% ఈ లోకాధికారి సాతాను, అనుమానం ఏం లేదు. యేసయ్య కాదు లోకాధికారి, సాతాను లోకాధికారి. కాబట్టి లోకమంతా కూడా సాతాను బంధములో ఉన్నది, సాతాను యొక్క అధికారములో ఉన్నది. కాబట్టి లోకములో అబద్ధం ఉంటుంది, మోసం ఉంటుంది, లోకములో దొంగతనం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, లోకములో అక్రమం ఉంటుంది, అవినీతి ఉంటుంది. అందుకే మీరు లోక సంబంధులుగా ఉండకండి. మీరు ఈ లోకమునకు వేరై ఉండండి. మీరు ఆత్మ సంబంధులు. యు ఆర్ మైండ్. మీరు ఆత్మ సంబంధులు. ఒకరోజు నేను తిరిగి మరలా వచ్చి మిమ్మల్ని నేనుండు చోటికి తీసుకొని వెళ్తాను. అది మీ ఒరిజినల్ ప్లేస్. అక్కడికి మనం పోవాలి. కాబట్టి ఆత్మీయ పోరాటం చాలా బలమైనది. నన్ను బలపరచు యేసయ్య, నన్ను బలపరచుమాని అందే నేను సమస్తము చేయగలను అంటాడు కదా. మనం చదివిన కీర్తనలో కూడా ఉంటుంది, 85వ కీర్తన 12వ వచనంలో కూడా ఉంటుంది, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. ఆమేన్. దేవుడు ఏమిస్తాడటండి మనకు? ఉత్తమమైంది. అప్పులైందా? ఉత్తమం. ఆరోగ్యం పాడైందా? ఉత్తమం. అవునా? అవమానపరచబడ్డావా? ఉత్తమం. ఈ అవమానం నీకు అవసరం అనుకుంటేనే దేవుడు ఇచ్చాడు. క్లియర్? ఫీల్ అవ్వద్దు, దేవుడా ఎందుకిట్ట నా బతుకును చేతివి, ఓరి దేవుడా నా జీవితం ఇట్ట అయిపోయా, ఓరి దేవుడా నా బతుకులు ఇట్ట మారిపోయా. డోంట్ క్రై. దేవునికి స్తుతించు. అయ్యా నీ చిత్తం లేకుండా నా జీవితంలో ఏది జరగదు. నన్ను బలపరచబోతూ ఉన్నావు. ఈ కష్టాలు, కన్నీరు, దుఃఖములను బలపరచడం కోసమే కదా. అందుకే అంటాడు కదా కీర్తనకారుడు, కోరా కుమారులు ఏమంటూ ఉన్నారు? మన జీవితంలో మనము ఫలించడం కోసమే దేవుడు మన కష్టాన్ని ఇస్తాడు అంటున్నాడు. భూమి తన ఫలమునిచ్చును. ఆమేన్. ఆత్మీయంగా మనం బలపరచబడడం కోసం. కాబట్టి మనం మనల్ని బలపరిచే యేసయ్యని గురించి మాట్లాడుతున్నాం. ఇది పౌలు యొక్క సాక్ష్యం. పౌలును బలపరిచిన యేసయ్య మనల్ని కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు ఆ దేవుడే మరి ఎవరిని? మన మోషేను బలపరిచినట్టుగా మనం చూడొచ్చు దేవుని వాక్యంలో. నిర్గమకాండం 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని
నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. మోషే యొక్క జీవితము 120 సంవత్సరాలండి. మోషే బతికిన కాలము 120 సంవత్సరాలు. మొదటి 40 సంవత్సరాలు మోషే ఎక్కడ బతికాడు? ఫరో ఇంట్లో బతికాడు, ఫరో కుమారుడిగా బతికాడు, రాజభోగాల్లో బతికాడు. ఐగుప్తు యొక్క యుద్ధ విద్యలన్నిటినీ ఆరితేరిన వాడు మోషే అని బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఫస్ట్ 40 years. ఒకరోజు ఒక హెబ్రీయుని ఐగుప్తీయుడు కొట్టుట చూసి మరి యుద్ధ నైపుణ్యం కలిగిన మోషే ఈడ్చివాన్ని కొడితే ఐగుప్తీయుడయ్యాడు, చచ్చాడు. చచ్చిన వాడిని వెంటనే మరి ఎప్పుడైతే ఈ విషయం ఫరో రాజుకు తెలుస్తుందో, అయ్యో నేను ఫరో యొక్క సైన్యంలో వాడిని చంపానని, తప్పకుండా నాకు శిక్ష పడుతుందని భయంతో ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. సో ఫస్ట్ 40 years ఎలా కలిసాయి? ఐగుప్తు రాజ విద్యలతో యుద్ధ విద్యలతో మోషే గడిపాడు. తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ గడిపాడండి? మిద్యాను అరణ్యంలో. మిద్యాను అరణ్యంలో ఇత్రో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు, సంతానం కలుగుతుంది. అదే మిద్యాను యొక్క అరణ్యంలో ఆయన మొత్తం గొర్రెలు కాసుకుంటూ తిరుగుతాడు కదా. రోజు గొర్రెల మందను మేకల మందలను తీసుకొని ఏం చేయాలా? మిద్యాను మొత్తం ఎన్ని సంవత్సరాలు తిరిగాడట? 40 సంవత్సరాలు తిరిగాడు. సో దిస్ ఈజ్ ద ప్రిపరేషన్. ఇజ్రాయెల్ నడిపించడానికి దేవుడు మోషేను ఎన్ని సంవత్సరాలు సిద్ధపరిచాడు? అప్పటికి మోషేకు 80 సంవత్సరాలు అయింది. మోషేకు 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని పిలుచుకున్నాడు తన పని కోసం కదా. నేను ఇజ్రాయేలును నడిపించుట కోసం నిన్ను నియమించి ఉన్నాను, నీకు తోడుగా నోటికి నోరుగా నీ అన్నైనా అహరోను ఉంటాడు, నీ అన్న నీకు ప్రవక్తగా ఉంటాడు. ప్రవక్త అంటే ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏది అవును ఏది కాదు అని సలహా ఇచ్చే ఒక మంచి సలహాదారుడు, దేవుని దగ్గర నుంచి మాట్లాడేవాడు. అట్లా అహరోను నియమించాడు. అర్థమవుతుంది ఇక్కడ? అంటే ఇజ్రాయెల్ను నడిపించడం కోసం దేవుడు ఎంత ప్రిపేర్ చేశాడు. ఇజ్రాయెల్ నడిచింది 40 సంవత్సరాలు మాత్రమే. 40 సంవత్సరాల అరణ్యయాత్ర ఎన్ని కుటుంబాలు నడిపాడండి? 6 లక్షల కుటుంబాలు. అంటే దరిదాపు 20-25 లక్షల మంది జనాన్ని 40 సంవత్సరాలు నడిపించడానికి దేవుడు ఆయనను 80 సంవత్సరాలు సిద్ధపరిచాడు. జ్ఞానముతోనూ బుద్ధితోనూ వివేకముతోనూ యుద్ధ విద్యలతోనూ. ఇంతేకాకుండా గొర్రెలని గాయడం ఎలా అనే ప్రోగ్రాం 40 ఏళ్ళు జరిగింది ఆయనకి. ఎందుకు? 25 లక్షల మందిని గాయాలి ఇప్పుడు, అవునా? యెహోవా నా కాపరి, మనమందరం ఆయన మేపు. ఇజ్రాయేలు అను ఇన్ని లక్షల గొర్రెల్ని గాయాలంటే ఎంత ట్రైనింగ్ అవసరం అనేది దేవుడు ఆ రీతిగా సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ మోషేని ఎలా వాగ్దానం ఇచ్చి నిలబెడుతున్నాడు? ఈ 1వ వచనంలో ఏమని చదివారు చూడండి. నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించి ఉన్నాను. హల్లెలూయా! ఎంత బలమైన మాట ఆడవాడుతూ ఉన్నాడు. ఆ రోజు ప్రపంచాన్ని శాసించిన దేశము ఐగుప్తు. ఈరోజు అమెరికా ఎంత పవర్ఫుల్లో ఆనాటి ప్రపంచ దేశాల్లో ఐగుప్తు అంత బలమైనది. ఐగుప్తు యొక్క రాజైన ఫరో ఎప్పుడు ఒక మాట అనేటోడు, ఐఎమ్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్. అంటే నేనే ఉదయించే నక్షత్రాన్ని, నేనే దేవుణ్ణి అని లోకాన్ని ప్రకటించాడు ఆయన. పగలకు రాత్రికి దేవుణ్ణి నేనే నక్షత్రాన్ని, నేనే దేవుణ్ణి, నన్ను మించిన దేవుడు ఎవరూ లేడు. ఆ రీతిగా ప్రకటించుకున్నాడు. ఐగుప్తు యొక్క పెద్ద పెద్ద పిరమిడ్లన్నిటి మీద కూడా ఆ యొక్క స్టార్, ఆ యొక్క నక్షత్రం యొక్క బొమ్మలు ఉంటాయి. ఆయన యొక్క విధానం ఆయన ప్రకటించుకుంది ఏంటంటే ఈ లోకానికి నేనే దేవుణ్ణి. అయితే దేవుడేమంటున్నాడు? మోషేని పట్టుకొని, నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను. హల్లెలూయా! అర్థమైంది ఇక్కడ? అంటే లోకాన్ని జయించిన ఫరో కంటే నీవు బలవంతుడివి.
హల్లెలూయా. దేవుడు మోషేని ఆ రీతిగా బలపరిచాడు ప్రియులారా. అంత పెద్ద సైన్యము మోషేను తాకలేకపోయింది, అంత పెద్ద సైన్యము మోషేను చంపలేకపోయింది, మోషేను ముట్టలేకపోయింది. ఎన్ని అద్భుతాలు చేశాడండి. అన్ని రోజులు మోషే వచ్చాడు, ఐగుప్తులోనే ఉన్నాడు కదా, నైలు నదిని రక్తముగా మార్చినప్పుడు ఫరో చూశాడుగా, చంపేయండి రానొచ్చుగా, భయపడ్డాడు ఫరో, చంపలేకపోయాడు, ముట్టలేకపోయాడు. కప్పలు తెగులు వచ్చాయి, చంపలేకపోయాడు. పురుగులు తెగులు వచ్చాయి, చంపలేకపోయాడు. వాళ్ళ పంటలన్నీ తినేసాయి, చంపలేకపోయాడు. వడగండ్ల రాళ్ళు పడి ఐగుప్తు నాశనమైంది, చంపలేకపోయాడు. చంపగలిగాడా? కనీసం జైల్లో పెట్టలేకపోయాడండి, బంధించలేకపోయాడు. భయపడ్డాడు. ఇతరులు భయపడే స్థితిలో వాడు నీకంటే బలవంతుడు కావచ్చు, నీకంటే శక్తిమంతుడు కావచ్చు, నీకంటే ధనమున్నోడు కావచ్చు, నీకంటే అధికారం ఉన్నోడు కావచ్చు, కానీ దేవుడు వాడి మీద నిన్ను బలవంతునిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. మోషేను ఆ రీతిగా బలపరిచి ఇజ్రాయేలును చేరాల్సిన గమ్యానికి చేర్చిన దేవుడు నిన్ను బలపరిచి ఈ లోకములో నీవు చేరాల్సిన పరమ కానాను, ఆనాటి కానాను భూమి మీద ఉంది, ఈరోజు మన కానానేది పరమ కానాను, పరలోకమనే కానాను చేరడానికి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. దావీదును బలపరిచిన దేవుడు, దావీదు ఇజ్రాయేలును ఏలే రాజుగా దేవుడు అభిషేకించుకున్నాడు కదా. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో చాలా చక్కగా ఆ విషయాలన్నీ ఉంటాయి. 18వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలన్నీ గమనిస్తే మరి దావీదును ఏ రీతిగా దేవుడు పిలుచుకున్నాడు, ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించుకున్నాడన్న విషయాలు అక్కడ మనం చూడొచ్చు. అయితే దావీదు ఎక్కడ రాజు అవుతాడు అని దావీదును చంపడానికి సౌలు వెంటబడి తిరిగాడు. సౌలు ఎవరండి? దావీదు కంటే ముందున్న రాజు, ఇజ్రాయేలును ముందున్న రాజు. సౌలు దేవుని మాటను విననందున దేవుడు సౌలును రాజుగా తృణీకరించి దావీదును రాజుగా అభిషేకించుకున్నాడు. అప్పుడు దావీదు వయసు నిండా కొడితే 16 ఏళ్ళు కూడా లేవు. సమూయేలు ప్రవక్త యెషయి కుమారుల్లో వెతుక్కుంటా పోయి దావీదు ఎక్కడా అని వెతుక్కుంటా పోయి గొర్రెలు కాచుకునే దావీదును గొప్ప రాజుగా ప్రతిష్ఠించి వస్తాడు కదా. ఆ రోజు నుంచి దేవుడు దావీదును ఒక రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఏ రీతిగా బలపరిచాడో చూడండి. ముందు ఆ గొర్రెల్ని కాపాడడం కోసం ఎలుగుబంట్లను రప్పించాడు. ఆ గొర్రెల్ని కాపాడడం కోసం ఎలుగుబంట్లతో పోరాడాడు దావీదు, అవునా? అప్పుడు దావీదు చిన్నవాడు, ఇంట్లోనే చిన్నవాడు, ఓ 16 ఏళ్ల వయసు ఉన్నవాడు. తన గొర్రెల్ని కాపాడు కోసం ఎలుగుల్ని, ఇజ్రాయేలు అని దేవుని గొర్రెల్ని గాయాలి అని అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది దావీదును ప్రిపేర్ చేయడం. క్లియర్? ఆనాడు గొర్రెల్ని కాస్తూ ఎలుగుల్ని జయించాడు. ఎప్పుడైతే ఎలుగుల్ని జయించగలిగాడో దేవుడు నెక్స్ట్ ఏం పంపాడు? సింహాన్ని పంపించాడు. ఆ గొర్రెల మీదకి సింహాన్ని పంపిస్తే ఆ దావీదు సింహాన్ని జయించాడు. ఆమేన్. ఈ సింహాన్ని జయించిన దావీదును దేవుడు నెక్స్ట్ దేనికోసం సిద్ధపరిచాడు? గొలియాతును జయించడానికి సిద్ధపరిచాడు. ఇజ్రాయేలు అని దేవుని సైన్యాన్ని కాపాడాలి అని అంటే ఎంత ప్రిపరేషన్ ఉందో చూడండి. దావీదును ఎంత బలపరిచాడో చూడండి. ఎలుగులను రప్పించాడు, సింహాలను రప్పించాడు, గొలియాతు అను బలవంతుని. గొలియాతును జయించడం కోసం ఇజ్రాయేలు గడగడలాడింది. ఎందుకంటే గొలియాతు ఉన్న సైన్యములోనే అందరికంటే పొడవైన వాడట. వాడి భుజాల కంటే పొడుగున్నాడట, అందరి భుజాల కంటే పొడుగ్గా. వాడి ఎత్తును పోల్చారు కదా బైబిల్లో. ఎన్ని మూరలట? 6 మూరల జానుడు పొడుగైన గొలియాతు అని రాయబడి ఉంటుంది అక్కడ. అంత బలవంతుని జయించాలి అని అంటే డైరెక్ట్ ఎవడన్నా జయించగలడా? ఇప్పుడు ఎలుగుబంటిని జయించాడు కాబట్టి సింహాన్ని జయించగలమనే ధైర్యం వచ్చింది. ఒక సింహాన్నే కూల్చగలిగాడు కాబట్టి సౌలుతో చెప్తున్నాడు, అయ్యా నాకు ఈ యుద్ధోపకరణం అక్కరలేదు,
ఇగో నా మంద మీదికి ఎలుగులు రాగా, పులులు సింహాలు రాగా నేను వాటిని జయించి తిని, ఒట్టి చేతులతో నేను వాటిని జయించి తిని, జీవము గల నా దేవుని దూషించుచున్న ఈ గొలియాతును నేను జయించలేనా? ఆ ధైర్యం ఏ నుండి వచ్చింది? ఈ ప్రిపరేషన్. అరే, ఒక సింహాన్ని జయించడానికి దేవుడు సహాయం చేసిండు. వీడు ఎంత పొడుగున్నాడు. గొలియాతులో సగం లేడు, 16 ఏళ్ల బాలుడు కదా. అట్లాంటి వాడు ఒక్క గులకరాయితో గొలియాతును తలనరికి చంపాడు. తిప్పి కొడితే కరెక్ట్ కణతలో తగిలేది. గొలియాతు కుప్పగులాడు. గొలియాతు చేతిలో ఉన్న ఖడ్గమే తీసుకొని తల నరికి ఆ తల ఇజ్రాయేలుకు చూపించాడు. ఆమేన్. అప్పుడు సిద్ధపడ్డాడు. ఆహా, గొలియాతుని అంటే ఏ దేశమైతే ఒక శత్రువు విషయంలో భయపడదో ఆ దేశము దావీదును గుర్తించి సౌలు 1000 మందిను, దావీదు 10,000 మందిని జయించెను అని కేకలు వేసి స్తుతించగలిగారు. మరి యుద్ధ నైపుణ్యం తెలవాలి, శత్రు నైపుణ్యం తెలవాలని సౌలునే శత్రువుగా మార్చి దావీదును తరిమి కొట్టేటట్టు చేశారు. ఆ రీతిగా దేవుడు దావీదును బలపరిచాను. ఆమె చూసారా ప్రిపరేషన్ ఎట్లుంటుందో. నీవు క్రీస్తు నిమిత్తం ఒక బలమైన వ్యక్తిగా మారాలంటే ఇన్ని శోధనలు నీకు వస్తాయి, ఇన్ని శ్రమలు నీకు వస్తాయి. వాటికి నిలబడితేనే నీవు బలమైన వ్యక్తిగా మారగలవు. పౌలును బలపరిచిన దేవుడు, మోషేను బలపరిచిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు ఒకనాడు సారెపతు విధవరాలను అనేక బలపరిచాడు. ఎలా బలపరిచాడు? సారెపతు విధవరాలు, కరువు ప్రాంతం, ఏమీ లేదు, ఇంట్లో పైసలు అయిపోయినాయి, తొట్టిలో పిండి అయిపోయింది, బుడ్డిలో నూనె అయిపోయింది, ఆఖరి ఆహారం, అది చివరి భోజనం వాళ్ళకి. ఆ చివరి భోజనం చేద్దామని కట్టెపుల్లలు ఏరుకోవడానికి తల్లి కొడుకులు బయటికి వచ్చారు. కొడుకు చిన్నవాడు, ఈమె విధవరాలు, సారెపత ఊరిలో ఉన్న ఒక వితంతు. అదే రోజు అయ్యగారు దిగాడు. ఏ అయ్యగారు? ఏలియా అనే ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చాడు. కరువు టైంలో ఆఖరి భోజనం. అమ్మా, నాకు కొన్ని అప్పములు చేసి ఇవ్వవా అన్నాడు. ఎట్లుండదు చెప్పండి? ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అయ్యగారు వాళ్ళు వస్తే అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఏదేదో హడావుడి చేస్తాం. కరువులో ఉన్నప్పుడు ఏం పెడదాం, ఎట్ట పెడదాం, ఏం పెడితే ఏమనుకుంటారో ఎన్నో అనుమానాలు ఉంటాయి. సారెపతు విధవరాలు, రేపైతే చచ్చిపోతాం ఆకలితో, ఎలాగేం లేదు, ఉన్న ముద్దేదో ముగ్గురం దించి అద్దం పట్టరా అనుకున్నది. ఆమె జీవితంలోని చివరి పోరాటం అది. చూడండి ప్రియులారా, ఆమెను బలపరచడం కోసం అది ఎంత పెద్ద శోధన కదా. చివరి ఆహారం ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదండి. అందుకే పేద విధవరాలు వేసిన 2 కాసులు అన్నిటికంటే గొప్పది అని యేసయ్య. అదేందయ్యా 2 కాసులు ఎట్లా గొప్పయి? పెద్ద పెద్ద మూటలలో తెచ్చి సంచులు ఎత్తంటే కానుకలు 2 కాసులు ఎట్లా గొప్పయి అంటే యేసయ్య అన్నాడు, వారికి కలిగిన సమృద్ధిలో నుంచి కొంత మాత్రమే తెచ్చి వారి దేవునికి ఇచ్చిరు. కానీ ఈ పేద విధవరాలు తన దగ్గరున్న సమస్తగా 2 కాసుల తర్వాత ఆమె దగ్గర ఏం లేదు, సమస్తమును దేవునికి సమర్పించారు. ఈ సారెపతు విధవరాలు సమస్తాన్ని సమర్పించి నథింగ్, తెల్లారి ఏం లేదు తినడానికి. నిజంగా ఆ రాత్రి ఆ నిర్ణయం ఆమె తీసుకోకపోతే తెల్లారి ఆకలితో తన కుమారుడు చచ్చి ఉండాల్సి ఉండే. వారి చావు నుంచి వారిని తప్పించడానికి అట్లాంటి శ్రమను ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఆత్మీయ స్థితిలో చచ్చే పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని శోధిస్తాడు. కాబట్టి శ్రమలకు వెనకాడొద్దు, శోధనకు వెనకాడొద్దు. బలపరిచే దేవుని యందు, యేసయ్య యందు మనం నిరీక్షణ ఉంచాలి. సారెపతు విధవరాలు ఎప్పుడైతే దేవుడు ఈ శ్రమతో బలపరిచాడో 3.5 ఏళ్ళు కడుపు నిండా తిన్నారు. ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. ఈయన మళ్ళీ వేరే దేశానికి వెళ్ళిపోయినా కూడా ఆ తొట్టిలోది బుడ్డిలోది తినుకుంటా జీవితకాలం అంతా కూడా సారెపతు విధవరాలు బతికింది, కొదవ చేయలేదు. సమృద్ధిగా దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు. హన్నా, ఆమెను బలపరిచిన దేవుడు. హన్నా ఒక ఆమె పేరు పెనీనా, భర్త పేరు ఎల్కానా. తెలుసు కదా మీకు సమూయేలు యొక్క తల్లిదండ్రుల కథ నేను చెప్పేది. సమూయేలు అనే ప్రవక్త యొక్క తండ్రి ఎల్కానా,
తల్లి హన్నా. సమూయేలు పుట్టక ముందు హన్నాకు అసలు పిల్లలు లేరు. పిల్లలు లేనందున మరి పెనిన్నా అని ఆమెను పట్టుకొచ్చి పెళ్లి చేస్తే ఆమెకు పిల్లలు కలిగినందున ఇంకా హన్నా బతుకు ఏమైంది, ఇంకా అధ్వానంగా మారిపోయింది. ఊర్లో అవమానం, ఇంట్లో అవమానం, ఎక్కడ పోయినా అవమానం. ఈ ఏడుపు ఏడవలేక, ప్రజల మాటలు పడలేక దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చి 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 ప్రార్థన చేసింది. అంటే అంత ఉన్నతమైన ప్రార్థన యోధురాలిగా హన్నా మారడానికి కారణం ఏంటిది? ఆ శ్రమ రావడానికి కారణం ఆమెకు పిల్లలు లేకపోవడం. హన్నాను బలపరిచాడు దేవుడు. అంత ప్రార్థన ఎట్లొచ్చిందా? ఎల్కానా చేయలేకపోయాడు ఆ ప్రార్థన, పెనిన్నా చేయలేకపోయింది ఆ ప్రార్థన. ఎందుకు? బతకడానికి తిండి ఉంది, బతకడానికి ఇల్లు ఉంది, రోజులు హ్యాపీగా గడుస్తుంది, నింద లేదు, అవమానం లేదు. కానీ హన్నా ఏడబోయిన గొడ్రాలనే అవమానం. ఆ రోజుల్లో ఐవీఎఫ్ సెంటర్లు లేవుగా. ఈ రోజుల్లో 5 సంవత్సరాలు చూస్తారు, పెళ్ళైన 5 ఏళ్ళు చూస్తారు, పిల్లలు పుడతారని ఎదురు చూస్తారు. ఒక 5 సంవత్సరాలు కాలేదు అంటే వెంటనే ఏమంటారు ఐవీఎఫ్ వాళ్ళు? రండి, మేము ఉన్నాం కదా, మీకు సహాయం చేస్తాం. ఆ రోజు ఏమున్నాయి? ఒక 5 ఏళ్ళు చూసి పిల్లలు పుట్టట్లేదురా అంటే లేదు, ఇంకొక పెళ్లి చేయండి రా. నాగరికత లేని దినాలు. ఆ రోజుల్లో సివిలైజేషన్ లేదు కాబట్టి ఆ రకంగా. ఈరోజు మరి లోపం పురుషుల్లో ఉందా, స్త్రీలో ఉందా, హార్మోన్ల ప్రాబ్లమా, అండోత్పత్తి ప్రాబ్లమా? సైన్స్ డెవలప్ అయింది, మెడిసిన్ డెవలప్ అయిపోయింది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, దాన్ని ఏది సరి చేస్తే చక్కటి పిల్లలు కలుగుతారని ఈరోజు బ్రహ్మాండంగా పిల్లలు లేని వాళ్ళకు మంచిగా పిల్లలు కనడానికి దేవుడు అలాంటి ఉన్నతమైన ఎడ్యుకేషన్ సిస్టాన్ని పెట్టాడు. కాబట్టి ప్రియులారా, హన్నా ఏ రీతిగా బలపరచబడ్డది? ఆ ప్రార్థన హన్నా జీవితాన్ని మార్చింది. అందుకే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో అంటాడు కదా, మొదటి అధ్యాయము 26-27 వచనాలు చూడండి. నా ఏలినవాడా, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని. ఆమేన్. యేసేకే మహిమ కలుగునుగాక. సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలుని తీసుకొని పోయింది దేవాలయానికి. ఆ రోజు ఎవరైతే ఏ అమ్మ మూర్ఛిల్లుతున్నావు, తాగిొచ్చినవా, తాగి ప్రార్థన అంటే అంతగా ఏడ్చి 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 దేవాలయంలో సొమ్మసిల్లిందండి అన్న. అక్కడున్న పాస్టర్ గారు చూసి ఏమనుకున్నాడు? అరే తాగిపడ్డదా ఏంది, అంతగానం మూలుగుతుంది ఈమె, అంతగా ఏడ్చింది. పిల్లోడు పుట్టాక మళ్ళీ వచ్చింది అదే దేవాలయానికి వచ్చి, అయ్యా ఆ రోజు ఏడ్చి 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 ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ ప్రార్థనకు ప్రతిఫలమే ఈ కుమారు. ఈ కుమారుని నీకే ఇస్తా. దేవుని సన్నిధిలో దేవుని కోసం పెంచండి. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగుగాక. సారెపతు విధవరాల్ని బలపరిచిన దేవుడు, హన్నాను బలపరిచిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు, మోషేను బలపరిచిన దేవుడు, పౌలును బలపరిచిన దేవుడు ఈ దినమున నిన్ను నన్ను బలపరచడానికి ఆ యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. శ్రమలకు, పరీక్షలకు నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉండాలి. శ్రమలు రాగానే, కరువులు రాగానే, కష్టాలు రాగానే ఎందుకు నా బతికి ఇట్లయింది ఎప్పుడు ప్రశ్నించకండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ప్రభువా, ఈ శ్రమల గుండా నేను దాటులాగున నాకు శక్తినివ్వండి. జలములలో పడి నేను వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. పారినాయండి? పేతురు నడిచాడు నీళ్ళల్లో, పారినాయా? పారనివ్వలేదు, కాపాడాడు. అగ్నిలో నేను పడి వెళ్ళినప్పుడు అవి నన్ను కాల్చజాలవు. శద్రక్, మేషక్, అబేద్నెగోను కాల్చినాయా? కాల్చజాలవు. సింహముల గుండా, క్రూర మృగముల గుండా నేను వెళ్ళిన అవి నన్ను ఘాటు వేయలేవు. వేసినాయా? దానియేలు సింహాల భూమిలో నుంచి విడిపించబడ్డా? కొదమ సింహములను, నాగుపాములను మీరు ఎత్తి పట్టుకొందురు. పౌలును కాటేసిన సర్పం ఏమైంది? అగ్నిలో పడి చచ్చింది, కానీ కాటేసిన పౌలు చచ్చాడా? ఏమైనా చచ్చునేమో, ఒళ్ళు వాసునేమో, విషం ఎక్కునేమో. ఆనాటి దీపవాసులు ఎదురు చూశారు, చచ్చారా? అది దేవుని కాపుదల. ఈరోజు అట్టి బలపరిచే యేసయ్య మనకున్నాడు.
ఆ యేసునామం మనకుంది, ఆ యేసు రక్తం మనకుంది. కాబట్టి రండి, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాకు వచ్చే శ్రమలలో మమ్మల్ని బలపరచండి, శోధనలో మమ్మల్ని బలపరచండి, ఆరోగ్య బలహీనతల్లో మమ్మల్ని బలపరచండి, ఆర్థిక ఇబ్బందుల్లో మమ్మల్ని బలపరచండి. వేటిని మేము తృణీకరించకుండా నీ నామము కోసం వాటిని స్వీకరించులాగున నీ శక్తి చేత మమ్మల్ని బలపరచండి అని ప్రార్థన చేసుకుందాం.